హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలామంది రైతు భరోసా నిధులు ఎప్పుడు పడతాయి, రైతు బంధు నిధులు ఎప్పుడు పడతాయి అని చెప్పేసి కామెంట్ సెక్షన్లలో, ఇన్స్టాగ్రామ్లలో బాగా కామెంట్ చేస్తున్నారు. సో మీ యొక్క ఆందోళనకరమైన ప్రశ్నలకి నాకు ఈ వీడియోలో చాలా క్లుప్తమైన సమాచారాన్ని అందించాలనే ఆలోచన రావడం జరిగింది. కాబట్టి మీకు రైతు భరోసా విషయంలో ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాలు, అసలు 10-15 ఎకరాల వాళ్ళకి భరోసా నిధులను ప్రభుత్వం విడుదల చేసే అవకాశాలు ఉన్నాయా లేవా, అసలు రైతు భరోసా ప్రక్రియలో భాగంగా ఇప్పటివరకు ఎన్ని ఎకరాలకు ప్రభుత్వం నిధులను జమ చేసింది అనే సమాచారాలను స్పష్టంగా మీరు తెలుసుకోండి. మీ తోటి వాళ్ళకు కూడా తెలియజేయండి. మీకు ఎప్పుడు జమ అయ్యే అవకాశాలు ఉన్నాయనేది కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఇక అప్డేట్లోకి వస్తే మనకి ఇది ఒక స్టేట్మెంట్ వచ్చింది. ఆ స్టేట్మెంట్ ఏంటి అంటే, రైతు భరోసా కి సంబంధించి ఒకేసారి 12,000 రూపాయలు పడనున్నట్లుగా సమాచారాన్ని మీరు ఇక్కడ పరిశీలించుకోవచ్చు. అయితే పూర్తిస్థాయి సమాచారం ఏంటి అంటే, ఈ ప్రకటన అనేది వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి స్థాయిలో విశ్లేషణ ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో రైతులకు అందించాల్సిన రైతు భరోసా నిధులను ఇప్పుడు 2025 జనవరి 26వ తారీఖు నాడు ప్రారంభించి ఏం చేశారంటే, ఫిబ్రవరి నెలలో 1 ఎకరం వాళ్ళకి, 2 ఎకరాల వాళ్ళకి, 3 ఎకరాల వాళ్ళకి ఇచ్చారు. మళ్ళీ 3 నుండి 4 వాళ్ళకి మార్చిలో, మళ్ళీ మార్చి నుండి ఇప్పటి వరకు కూడా ఎలాంటి నిధులను విడుదల చేయలేదు. అంటే పథకం ప్రారంభించి 5 నుండి 6 నెలలు అవుతున్నా కూడా కనీసం 4 ఎకరాలకి సంబంధించి పూర్తి స్థాయిలో ఇచ్చినట్లుగా సమాచారం లేదు. అయితే ప్రభుత్వం ఇలా కాకుండా ఒకే తేదీలో ఒక వారం రోజుల పరిధిలోనే రాష్ట్రంలో ఉన్న 1,46,00,000 ఎకరాలకు 2 కార్లకి సంబంధించిన నిధులను, లేదంటే యాసంగిలో పెండింగ్లో ఉన్న వాళ్ళకి సంబంధించి ఖరీఫ్లోకి సంబంధించి ఒకేసారి 12,000 రూపాయలను జమ చేసే విధంగా మొన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో ప్రభుత్వం చర్చలు జరిపి దానికి సానుకూలంగా వ్యవహరించినట్లుగా కొన్ని దినపత్రికలలో స్టేట్మెంట్స్ వచ్చాయి. సో దీని ఆధారంగా చూసుకుంటే జూన్ నెలలో ఒకవేళ రైతు భరోసా మిగిలిన 4,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం 4 నుండి, అంటే 3 నుండి 4 మధ్యలో ఉన్న వాళ్ళకి 4 నుండి సాగు చేసే ప్రతి ఎకరాకి ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. సో వీళ్ళందరికీ జూన్ నెలలో పూర్తి కావడానికి అవకాశాలు ఉంటాయి. మళ్ళీ ఖరీఫ్కి సంబంధించిన నిధులు జూలై నెల నుండి ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా తాజాగా ముఖ్యమంత్రి గారు నిర్వహించిన రివ్యూ మీటింగ్లో అధికారులు విశ్వసనీయ సమాచారాన్ని తెలియజేశారు. సో అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు రైతు భరోసాకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మరి 5 ఎకరాల నుండి 15 ఎకరాల వాళ్ళకి రైతు భరోసా రావడానికి అవకాశాలు ఉన్నాయంటే, మీ అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధుని ప్రక్షాళన చేస్తూ రైతు భరోసాని తీసుకొచ్చేటప్పుడు సబ్ కమిటీని నియమించారు. ఈ సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే 7,500 రూపాయలు ఉన్న రైతు భరోసాని 6,000 రూపాయలుగా చేశారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో 1,50,00,000 ఎకరాల పట్టాలు కలిగిన భూములను 1,46,00,000 ఎకరాలుగా చేశారు. దీనికి అనుగుణంగానే 7,600 కోట్ల రూపాయల ఉన్న ఒక కారుకి సంబంధించిన బడ్జెట్ని 9,000 కోట్ల రూపాయలు చేశారు. సో ఇవన్నీ పరిశీలన చేస్తే తెలంగాణ రాష్ట్రంలో గతంలో మాదిరిగానే సాగు చేసే భూములకే రైతు భరోసా ఇచ్చే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా అవుపిస్తున్నాయి. కాబట్టి అందరికీ రావడానికి అవకాశాలు ఉన్నట్లుగా అయితే చెప్పగలను. కానీ రాబోయే కొద్ది రోజులలో ఈ రైతు భరోసా విషయంలో ఆర్థిక పరంగా ప్రభుత్వం మార్పులు చేయడానికి కూడా అవకాశాలు ఉన్నట్లుగా కూడా కొన్ని అప్డేట్స్ అయితే తెలుస్తున్నాయి. మరి రైతులకు సంబంధించిన రైతు భరోసా ఈ జూన్ చివరికల్లా యాసంగికి సంబంధించి జమ కావడానికి అవకాశాలు ఉన్నాయి. ఖరీఫ్కి సంబంధించి జూలైలో ప్రారంభమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నట్లుగా సమాచారాలు తెలుస్తుంది. సో ప్రస్తుతానికి అప్డేట్స్ ఉన్నాయి. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలలో సమాచారం అందించే ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు.